అండి చీపురు పైన పౌడర్ వేయండి, చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఎగ్స్ మంచివా కాదా అనేది ఎలా తెలుసుకున్నది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇలా ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని దాని నిండుగా వాటర్ పోసుకోవాలండి. ఇలా ఎగ్ మునిగి ఉంటే అది మంచిది అని అర్థం. లేదు ఎగ్ పైకి తేలి ఉందనుకోండి, అది పాడైపోయిందని అర్థం. ఇలా అయితే తెలుసుకోవచ్చండి. సో ఎగ్ మునిగి ఉంటే మనకి మంచి ఎగ్ అని అర్థం. సో ఇలా ఎగ్ పైకి తేలి ఉందనుకోండి, అది పాడైపోయిందని అర్థం. సో ఇలా అయితే తెలుసుకోవచ్చు. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. బిస్కెట్స్ మనం ఇలాగా ఇంట్లో తీసుకొచ్చుకొని పెట్టుకుంటూ ఉంటాం కదండి. చిన్నపిల్లలు కొన్ని తినేసి కొన్ని అలానే పెడేస్తూ ఉంటారు. అవి మెత్తగా అయిపోతూ ఉంటాయి, పాడైపోతూ ఉంటాయి కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా, అవి మెత్తగా అవ్వకుండా పాడైపోకుండా ఉండాలంటే ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దానిలో ఈ విధంగా కొన్ని రైస్ వేసేసుకొని బిస్కెట్స్ అన్నీ కూడా ఈ విధంగా పెట్టేసుకొని మూత పెట్టుకుంటే మెత్తగా అయిపోకుండా ఉంటాయి. అలానే మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. అలానే మనకి చక్కగా తినడానికి కూడా వేస్ట్ అవ్వకుండా చక్కగా ఎన్ని రోజులైనా అలానే ఉంటాయి. ట్రై చేయండి. ఇలా కొంచెం బియ్యం వేసేసుకొని బిస్కెట్స్ స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం. మనం కందిపప్పు వండుకునేటప్పుడు ఇలాగ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసి ఇలాగ అన్నీ కూడా కుక్కర్లో వేసి వండుకుంటూ ఉంటాం కదండి. ఒక్కోసారి మొండిపప్పు ఉడకదు కదా. అలా ఉన్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా బాగా మరిగించుకున్నటువంటి హాట్ వాటర్ని అందులో పోసేసి ఒక స్పూను, అంటే ఒక స్టీల్ స్పూన్ అందులో వేసేసాం అనుకోండి, పైకి పొంగిపోకుండా ఉంటుంది. ఎలాంటి మొండిపప్పు అయినా చక్కగా ఉడుకుతుందండి. ట్రై చేయండి. ఇలా పైకి పొంగిపోతే మళ్ళీ కుక్కర్ క్లీన్ చేసేదే కాకుండా స్టవ్ అంతా క్లీన్ చేయాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఒక స్టీల్ స్పూన్ అందులో వేసేసి కొద్దిగా ఆయిల్ వేసేసామనుకోండి, చక్కగా పప్పు అయితే ఉడుకుతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, ఇలా రైస్ వండుకునేటప్పుడు అన్నం పొడిపొడిలాడుతూ ఉండాలి అంటే కొద్దిగా నిమ్మరసం వేసేస్తే చక్కగా పొడిపొడిలాడుతుంది. ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, సొరకాయ మనం సగం యూజ్ చేసుకొని సగం ఇలాగా పెట్టేస్తూ ఉంటాం కదా ఫ్రిడ్జ్లో. అలా పెట్టడం వల్ల మనకి సొరకాయ అంతా కూడా పాడైపోయి కుళ్ళిపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఒక మందంగా ఉన్నటువంటి పేపర్ తీసుకొని ఇలా పెట్టేసుకుని ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకున్నాం అనుకోండి, ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవకుండా మనం ఎప్పుడు తీసుకున్నా కూడా ఫ్రెష్గా ఉంటుందండి. ట్రై చేయండి. ఇలా మనం సొరకాయ కట్ చేసిన దగ్గర కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మందంగా ఉన్నటువంటి పేపర్ పెట్టుకుని ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసామనుకోండి, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు తీసుకున్నా కూడా పాడవకుండా, బెడ్స్ పారిపోకుండా చక్కగా ఉంటుందండి సొరకాయ. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్ నెంబర్ 6, టమాటాలు పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా టమాటాలు ముందుగా శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా టమాటాలను ఆరబెట్టుకోవాలండి. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత తొడుము దగ్గర కొద్దిగా ప్లాస్టర్ వేసేసి ఇలా ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దానిలో ఇలా స్టోర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, పాడైపోకుండా ఉంటాయండి. ఇలానే మనం క్యారీ బ్యాగ్స్లో పెట్టేస్తే లోపల గాలాడక వాటర్ బబుల్స్ ఏర్పడి కుళ్ళిపోతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా తొడుము దగ్గర ఈ విధంగా ప్లాస్టర్ వేయటం వల్ల మనకి కుళ్ళిపోకుండా ఉంటాయండి. ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయి. ఇంకా టిప్ నెంబర్ 7, ఎంత దగ్గు జలుబైనా ఊపిరాడకుండా బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా. ఎంత ఊపిరాడుకున్నటువంటి దగ్గు జలుబైనా చిటికలో మాయమైపోతుందండి. ఒక తమలపాకుని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని దానిలో 2 వెల్లుల్లి రెప్పలు, 3 ఇలాగా మిరియాలు తీసేసుకుని దానిలో పెట్టుకుని బొగ్గను పెట్టుకుని ఆ వాటర్ మింగుతూ ఉన్నామనుకోండి, ఎంత ఎక్కువగా ఉన్నటువంటి దగ్గు జలుబు అయినా కూడా చక్కగా రిలీఫ్ అయిపోతుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. టిప్ నెంబర్ 8, ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కర్పూరం బిళ్ళని తీసుకొని ఇలా అందులో చిరిమేసుకుని ఆ పౌడర్ని అందులో వేసుకోవాలండి. దీనిపైన కొద్దిగా కొబ్బరి నూనె వేసేసుకొని ఇలా 2 బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. మనకి ఎక్కడైతే ఎక్కువగా నొప్పులు ఉంటాయో, పెయిన్స్ అని, కీళ్ళ నొప్పులు కానీ, జాయింట్ పెయిన్స్ కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ చిన్న ట్రిక్ చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఎక్కడైతే మనకి జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయో ఆ ప్లేసుల్లో ఇలాగ నైట్ పడుకునే ముందు ఇలా అప్లై చేసామనుకోండి, చక్కగా మనకు ఒక 1 అవర్ లోపలనే రిలీఫ్ అయిపోతుంది. ఇలా క్రమేణా చేయటం వల్ల మనకి ఎక్కువగా ఇలా పెయిన్స్ లేకుండా, జాయింట్ పెయిన్స్ తగ్గిపోతాయండి. ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చేయకుండా ఇలా ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 9, ట్యాబ్లెట్స్ యూజ్ చేసిన తర్వాత ఇలా ఖాళీ అయిపోయిన ట్యాబ్లెట్ సెట్ని పడేస్తూ ఉంటాం కదండి. వాటిని పడేయకుండా ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఒక సిజర్ తీసుకుని ఇలా ఈ విధంగా అయితే కట్ చేస్తూ ఉన్నామనుకోండి, చక్కగా మనకి షార్ప్నెస్ అయితే పెరుగుతుందండి. షార్ప్నెస్ తగ్గినటువంటి సిజర్స్ మనం పడేయకుండా ఈ విధంగా ఇంట్లోనే షార్ప్నెస్ పెంచుకోవచ్చు. ఇలా కట్ చేయంగా మనకి మంచిగా షార్ప్గా తయారవుతుంది.
అవుతుంది. తర్వాత ఏదైనా మనం పేపర్ కట్ చేసినా లేదంటే ప్యాకెట్స్ కట్ చేసినా కూడా ఏదైనా పాల ప్యాకెట్స్ కానీ అలాంటివి కట్ చేసేటప్పుడు చక్కగా కట్ అవుతాయండి. ఇలా ఇంట్లోనే మనం ఈ విధంగా సీజర్కి అయితే షార్ప్నెస్ పెంచుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. సో ఈ విధంగా అయితే సీజర్ని చక్కగా ఇంట్లోనే షార్ప్నెస్ పెంచుకోవచ్చు. మనం ఏదైనా కట్ చేసినా కూడా చక్కగా కట్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మన ఇంట్లో ఊడ్చే చీపురు ఉంటుంది కదండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు తినేసి ఎక్కడ పడేస్తే అక్కడ పడేస్తూ ఉంటారు తినేవి. అలా మనం పడేస్తూ ఉంటే అస్తమానం చీపురు పెట్టి క్లీన్ చేస్తూ ఉంటాము. మనకి తెలియని డస్ట్ కానీ క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఇలా చీపురు పైన ఫామ్ అవుతూ ఉంటుంది కదండి. మనం అస్తమానం వాటర్ పెట్టి క్లీన్ చేస్తే చీపురు పాడవుతుంది. కాబట్టి ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా ఫేస్ పౌడర్ అలానే కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు ఈ 3 బాగా మిక్సింగ్ చేసి చీపురు పైన ఈ విధంగా వేసేసి ఇలా అప్లై చేసి తర్వాత ఊడ్చుకున్నాం అనుకోండి, దీనిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ బ్యాక్టీరియా కానీ ఇలా క్రిములు కానీ అంతా కూడా తొలగిపోతాయండి. సో మనం అస్తమానం వాటర్లో క్లీన్ చేస్తే చీపురు పాడవుతుంది. కాబట్టి ఈ చిన్న ట్రిక్ని ఫాలో అవ్వండి. సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి. మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.